హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. సూపర్ టేస్టీ కరకరలాడే బీట్రూట్ చక్రాలు తయారీ విధానం చూద్దాం ఈరోజు. చక్రాలు గట్టిగా కాకుండా కరకరలాడుతూ గుల్లగా రావడానికి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా కరకరలాడే చక్రాలు చేసుకోవచ్చు. ఎంతమంది మీ ఇంట్లో వాళ్ళు చక్రాలు చేసేటప్పుడు డిఫరెంట్ చక్రాలు కావాలని అడిగి ఉంటారు. ఖచ్చితంగా అడిగే ఉంటారు. కామెంట్ రూపంలో తెలియచేయండి. బీట్రూట్ చక్రాలకి ముందుగా బీట్రూట్లని తొక్క తీసి సన్నటి ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి. బీట్రూట్లో చిన్న చిన్న ముక్కలు లేకుండా పట్టుకోవాలి. అలా ఉంటే చక్రాలు ఒత్తుకునేటప్పుడు చక్రాలలోకి అడ్డుపడతాయి. చక్రాల గిద్దల్లో నుంచి చక్రాలు దిగవు. బీట్రూట్ని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. చక్రాల కోసం చక్రాల పిండిలో కొంచెం ఉప్పు, నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అమ్ము నలిపి వేసుకోవాలి. కారం వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఉప్పు, నువ్వులు, వాము, కారం పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. గరిటెల ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్ని ముందుగా కలుపుకున్న చక్రాల పిండిలో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ని పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఆ ఆయిల్ని హీట్ చేసి పిండిలో పోసుకొని కలుపుకోవడం వల్ల చక్రాలు బాగా గుల్లగా వస్తాయి. ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకున్న తర్వాత బీట్రూట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ గిన్నెలో కొంచెం వాటర్ పోసి మొత్తం దాంట్లో పోసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ముద్దయ్యే వరకు. చక్రాల పిండి మర్ర పట్టించుకునేటప్పుడు ఈ పదార్థాలు కలిపి పట్టించుకుంటే సూపర్గా వస్తాయి చక్రాలు. చక్రాల పిండి కోసము 4 గ్లాసులు బియ్యం తీసుకుంటే 1 గ్లాసు పచ్చెనగపప్పు, పిడికెడు గుబియ్యం, పిడికెడు పుట్నాల పప్పు, కొంచెం వాము వేసి పట్టించుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి చక్రాలు. మొత్తాన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం స్మూత్గా ఉండేలా కలుపుకుంటే సరిపోతుంది. ఉన్న పిండిని చక్రాల గిద్దల్లో పెట్టుకొని మళ్ళీ గరిటె పైన ఒత్తుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అనుకుంటే సరిపోతుంది. ఆ ఒత్తుకున్న చక్రాలని ముందుగా ఆయిల్ని హీట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. జాలి గరిటెలో కాకుండా డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఒత్తుకోవచ్చు. ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు జాగ్రత్తగా ఒత్తుకోవాలి, వేడి చేతికి వస్తుంది. ఈ గరిటె పైన ఒత్తుకున్న చక్రాలని ముందుగా కాగపెట్టుకున్న నూనెలో వేసుకోవాలి. వెంటనే కదపకుండా 2 నిమిషాలు ఆగిన తర్వాత కదుపుకోవాలి. వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని బాగా కాల్చుకోవాలి చక్రాలని. బీట్రూట్ వేయడం వల్ల ఎర్రగా ఉన్నాయి కాబట్టి కాలింది లేనిది తెలియదు. కాబట్టి చక్రాలకి ఉన్న బబుల్స్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక పద్ధతి, జాలి గరిటెలోనే కాకుండా ప్లేట్ మీద కూడా చక్రాలని ఒత్తుకొని చక్రాలని వేసుకోవచ్చు. నూనెలో కూడా నీట్గానే వస్తాయి. మీద ఒత్తుకున్న చక్రాలని ఆయిల్లో వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చక్రాల్లో నుంచి బుడగలన్నీ ఆగిపోయిన తర్వాత చక్రాలని ఒక జాలి గరిటెతో జాలి గరిటెలోకి తీసుకోవాలి. జాలి గరిటెలోకి చక్రాలని తీసుకోవడం వల్ల ఎగస్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే కింద గిన్నెలో పడుతుంది. ఈ సన్న చక్రాలు. ఇంకొక రకం చక్రాలని చూద్దాం. చక్రాల గిద్దలో సన్న చక్రాలకు బదులు కొంచెం లావుగా ఉండే చక్రాల బిళ్ళల్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒత్తుకోవాలి చక్రాలని చిన్న చిన్న వాటిలాగా. ఇలా ఒత్తుకున్న చక్రాలని బాగా కాలిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లావు చక్రాలు కాబట్టి ఫ్రై అవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చక్రాల్లో నుంచి బుడగలు ఆగిపోయిన తర్వాత తీసి జాలి గరిటెలో వేసుకోవాలి చక్రాలని. చక్రాల పిండి ఒకటే అయినా మనం వాడే బిళ్ళల వల్ల ఫ్రంట్ చక్రాలు వస్తాయి. ఫ్రంట్ టేస్ట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క చక్రం ఒక్కొక్క పద్ధతిలో ఫ్రై అవుతుంది. దానికి తక్కువ టైము, ఒకదానికి ఎక్కువ టైంలో ఫ్రై అవుతాయి కాబట్టి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇంకొక రకం చక్రాలని చూద్దాం. తాటాకు చక్రాలు అంటారు వీటిని. చక్రాల గిద్దలో చక్రాలు ఒత్తుకునేటప్పుడు పెద్దగా ఉండే చక్రాల బిళ్ళల్ని వాడితే ఈ టైప్ చక్రాలు వస్తాయి. 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని చక్రాలని జాలి గరిటెలోకి తీసుకోవాలి. ఈ చక్రాలని ఫ్రై చేసుకోవడం అయిపోయిన తరువాత పూర్తిగా చల్లారిపోయిన తరువాత చక్రాలని డబ్బాల్లోకి తీసి పెట్టుకుంటే గాలిపోకుండా ఉండే స్టీల్ కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుంటే 1 నెల ఉన్న కరకరలాడుతూ బాగుంటాయి చక్రాలు సూపర్ టేస్టీగా. ఒకసారి ఈ పద్ధతిలో బీట్రూట్ చక్రాలు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. పద్ధతిలో చేశారంటే చక్రాలు మీరు బయట కొనకుండానే హెల్దీగా మీ పిల్లలకి నచ్చినట్టు చేసి పెట్టవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.